ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ 8 days టు గో ఫర్ ఎలక్షన్స్. టాపిక్ ఏంటంటే ఫ్రీ స్కీమ్స్, ఫ్రీ బీస్, ఫ్రీ ఎక్కడ చూసినా ఫ్రీ. బేసిక్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే గతంలో ప్రభుత్వాలు బీజేపీ అనండి, కాంగ్రెస్ అనండి, లోకల్గా ఉండేటువంటి గవర్నమెంట్స్ కానీ వీళ్ళు ఏం చేసేవారంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం ప్రజలకి కావాల్సినటువంటి అంశాన్ని, ఇప్పుడు మీకు ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి మనం బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రోడ్లు వేయాలి. సో లేకపోతే ఒక అణగారిన వర్గాలకి, అణచివేయబడ్డ వర్గాలకి సరైనటువంటి అప్లిఫ్ట్మెంట్ కోసం ఏదైనా ఫినాన్షియల్ హెల్ప్ కానీ, లేకపోతే చదువుకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి ఇండియా వైడ్ టాయిలెట్స్ అనేవి ఉండవు అనుకోండి, వాటికి సంబంధించి స్కీమ్ కింద తీసుకొచ్చి దాన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లా ఉండేటువంటి ఈ కాన్సెప్ట్స్ని మెల్లమెల్లగా ఏం చేసేస్తారంటే టోటల్ ఫ్రీ, డబ్బు కానీ ఇంకొకటి కానీ ఉచితంగా ఇచ్చేయడం అనేది వీళ్ళకి అలవాటు చేశారు. ఎందువల్ల అలవాటు చేశారు? గతంలో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే స్కీమ్స్కి కానీ సబ్సిడీ రిలేటెడ్ థింగ్స్ కానీ వ్యతిరేకంగా మనం ఉండకూడదు. ఇప్పుడు మిడ్ డే మీల్ ఉంది, మధ్యాహ్న భోజన పథకం ఉంది. ప్రతి పిల్లాడు కూడా, ప్రతి పాప కూడా స్కూల్కి వచ్చి చదువుకొని అక్కడే భోజనం చేస్తున్నారు అంటే పేరెంట్స్ అంటే అట్లాగే ఉంటుంది మరి పూరర్ సెక్షన్స్లో. వాళ్ళ పరిస్థితికి ఆ మధ్యాహ్నం భోజనం ఒకటి స్కూల్ పెడుతుంది కదా, స్కూల్కి పంపిద్దాం, మనకు ఆ బర్డెన్ తగ్గుతుందిలే అనే ఒక కాన్సెప్ట్. ఈ చైల్డ్ లేబర్ని అరికట్టడం కానీ, అంటే మీకు పొలాలకు కూడా తీసుకెళ్ళిపోయారు పిల్లల్ని. సో ఇట్లాంటివన్నీ ఎరాడికేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఫ్రీ బీస్ కానీ, స్కీమ్స్ కానీ అవన్నీ ఉండేవి. కానీ వాటిని ఇప్పుడు ఎట్లా తయారు చేశారంటే, మీరు ఎలక్షన్లో నాకు ఓటైంది, నేను గనక గెలిపిస్తే కమింగ్ 5 సంవత్సరాల పాటు మీకు మీరిచ్చేటువంటి ప్రజాధనం ఏదైతే ఉందో, ట్యాక్స్ మనీ ఏదైతే ఉందో, దాంట్లోంచి నేను మీకు సంవత్సరానికి 10,000 ఇస్తా. మీరు ఆటో డ్రైవర్ అయితే ఎంత ఇస్తా, మీరు ఇంకొకటి అయితే ఎంత ఇస్తా, మీరు ఒక బిడ్డకి తల్లి కానీ తండ్రి కానీ అయితే మీ కుటుంబానికి ఏడాదికి ఎంత ఇస్తా, పెన్షన్ ఇస్తా. పెన్షన్స్లో కూడా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇట్లాగా నన్ను గెలిపిస్తే మీకు ఏడాదికి ఎంత ఇస్తా అని చెప్పే ఒక లంచంలాగా తయారు చేసేసారు ఫ్రీ స్కీమ్స్ని. మీకు ఫ్రీ బస్ ఫెసిలిటీస్ అనండి, అసలు ఆడవాళ్ళకి బస్ ఫెసిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మీకు ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ చాలామంది చాలా రాష్ట్రాల్లో పెట్టారు. సో ఈ ఆర్టీసీ అనేది ఎప్పుడు నష్టాల్లో ఉంటుంది, ఓవర్ ద ఇయర్స్ నష్టాల్లో ఉంటూనే ఉంటుంది. కానీ ఇంత సడన్గా ఈ యొక్క స్కీమ్ని పెట్టడం ఏంటంటే కేవలం ఓట్ల కోసం. ఆల్రెడీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెట్టడం తప్ప ఎవరికి ఉపయోగం లేనటువంటి అంశం. నిజానికి ఏం చేయవచ్చు, వీళ్ళందరికీ కూడా పర్చేసింగ్ పవర్ని పెంచే పరిస్థితిని కానీ, వీళ్ళ ఆర్థిక పరిస్థితి బెటర్ అయ్యేలాగా ఎంతోమంది ఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు, లేకపోతే ఎన్నో కోట్ల మంది ఆడవాళ్ళకి ఒక ఉపాధి కల్పనని క్రియేట్ చేసి తద్వారా మీరు డిస్కౌంట్స్లో తీసుకోండి. పనిచేసే ప్రతి మహిళకి డిస్కౌంట్, ఒక 20% డిస్కౌంట్లో మేము కొన్ని పాసెస్ ఇస్తారు స్టూడెంట్స్కి, అట్లా ఆ టైప్లో పెట్టచ్చు. కానీ కాదు, వీళ్ళకి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాడు బలానా వ్యక్తి అనేసి వెంటనే వాళ్ళకి ఓటేసేసేలాగా, ఎవరైనా కావచ్చు, నేను ఒక పర్టికులర్ నాయకుడు అని చెప్పట్లా, అట్లా ఒక సెక్షన్ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఉచితం అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. దానివల్ల అది ఎకానమీని చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టు ఒక టాయిలెట్స్కి సంబంధించినటువంటి హెల్ప్, లేకపోతే ఒక హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఫ్రీ స్కీమ్స్ కిందకి రావు. మనకి ప్రొవైడ్ చేయాల్సినటువంటి రోడ్స్ లాగా బేసిక్ హెల్త్ స్ట్రక్చర్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వగలగడం కానీ, ఇవన్నీ మనం ట్యాక్స్ కడుతుంటే అవన్నీ ఆ రూపంలోనే రావాలి. కానీ ప్రతి సంవత్సరము ఆటో వ్యక్తికి, ఆటోతో అతనికి ట్రక్ డ్రైవర్కి 15,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అంటే అది అసలు అవసరం లేదు. అతను ఆల్రెడీ పెరిగిపోయినటువంటి పెట్రోల్ ధరలు మీరు తగ్గిస్తే సరిపోతుంది. అతను ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నటువంటి రోడ్స్ బెటర్ రోడ్స్ కింద మీరు మారిస్తే సరిపోతుంది. కానీ అది చేయరు, లంచంలాగా మార్చేశారు. ఫ్రీ బీస్ని పూర్తిగా ఒక లంచంలాగా మార్చేసి ప్రజల్ని లంచగొండులుగా చేస్తూ, లంచం తీసుకున్న లంచగొండే, లంచం ఇచ్చిన లంచగొండే, సో లంచగొండులుగా ప్రజల్ని మార్చేస్తూ వీళ్ళు ఆడుతున్నటువంటి, కేవలం ఓట్ల కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. ఈ ఫ్రీ బీస్ అనేవి మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతాయి, ఏ రకంగా భవిష్యత్తుని, ఎకానమీ నాశనం చేస్తాయి. ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో అయిపోయింది, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇంకా అవుతుంది. సో ఏ రకంగా అంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో కొంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ, అందరూ కలిసి కష్టపడినటువంటి ఇన్కము ఒక 30,000 వస్తుంది అనుకోండి, ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ 30,000తో వాళ్ళు ఎక్స్పెన్సెస్, ఏదన్నా పాలు పోసే వాళ్ళకు ఇంకొకటి గ్యాస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాయి గవర్నమెంట్స్, ఆ ఇన్కమ్ సరిపోక
ఎక్స్పెన్సెస్ కూడా బయట నుంచి అప్పు తీసుకుంటున్నాం. సో అట్లాగే ప్రభుత్వం లాగా మనం కూడా బయట నుంచి అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నాం. ప్రభుత్వాలు లక్షల కోట్లు తెచ్చుకుంటే కదా, మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ₹1,00,000 అప్పు తెచ్చుకున్నాం. ఆ అప్పుని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? మనకున్న ఎక్స్పెన్సెస్ని కవర్ చేసుకుంటూ మిగతా డబ్బు ₹20 ఎక్స్పెన్సెస్కి 20,000 అయింది అనుకోండి, 10,000 అయింది అనుకోండి, మిగతా 90,000 తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఒక హౌస్ ఏదైనా ఒక రెంట్ తీసుకుని ఒక బిజినెస్ చేయడము, ఇంకొకటి చేయడం, ఇంకొకటి ఏదైనా సరే ఆదాయ మార్గం వైపు వెళ్ళి ఆ 80,000తోనో 90,000తోనో అందులోంచి వచ్చేటువంటి డబ్బుల్ని నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక బిజినెస్ పెడతావా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి రిపేర్స్, ఇందాక చెప్పినట్టు ఈ టాయిలెట్స్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటివి రిపేర్స్కి ఏమన్నా పెట్టుకుంటావా, ఇవన్నీ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెచ్చిందే అప్పు. ఆ 1,00,000 అప్పు పట్టుకొచ్చి ఆ ₹1,00,000 సత్యనారాయణ స్వామి వ్రతం, లేకపోతే అల్లాకి సంబంధించినటువంటి ఏదో ప్రోగ్రాము, జీసస్ సంబంధించిన ఏదో ప్రోగ్రాము, ఇంట్లో కార్యక్రమం పెట్టేసుకుని భజన ప్రోగ్రామ్, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాం, 20,000 అయిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ లేకపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ అందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నాం, ఆ 20,000 అయిపోతున్నాయి. కేవలం నీ చుట్టాలు, నీ ఫ్రెండ్స్లో నీకు ఒక మంచి ఫేమ్ ఉండడానికి, వీళ్ళందరూ ఏదైనా రేపొద్దున డిస్కషన్స్లో నిన్ను సపోర్ట్ చేయడానికి మాత్రమే మనం ఇట్లా చేస్తున్నాం. అక్కడ ఎట్లా అయితే ఓవర్ ది ఇయర్స్ నీకు అప్పు పెరుగుతుంది తప్ప ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదో అదే జరుగుతుంది ప్రభుత్వాలు చేసేది కూడా. ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గవర్నమెంట్ మొన్న దిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఇవి 4 కూడా మీకు క్వైట్ ఎగ్జాంపుల్స్. వీళ్ళందరూ ఇదే చేస్తున్నారు. సంపద అనేటువంటి దాన్ని సృష్టిస్తున్నామని చెప్తున్న వాళ్ళు కూడా సృష్టించట్లా, కేవలం పేరు చెప్తున్నారు అంతే వాళ్ళు. సో సృష్టించే కాన్సెప్ట్ని మర్చిపోయి తెచ్చిన అప్పును కూడా పంచుకునేటువంటి కార్యక్రమంలోనే వీళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి బెనిఫిషియల్స్ ఫ్యూచర్కి జరిగేలాగా వీళ్ళు ఎవరు చేయట్లా. ఒకడు కరెంటు ఇన్ని యూనిట్స్ ఫ్రీ అంటాడు, ఇంకోటి గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటాడు. అసలు అవన్నీ అవసరం లేదు. కరెంటు బిల్లు తగ్గించవచ్చు, వీళ్ళకి ఆ దమ్ము లేదు, అది చేసే కెపాసిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఎకానమికల్గా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయి. అవి జరగవు కాబట్టి మళ్ళీ మనకు వచ్చిన డబ్బులతోనే మనకి మంచి ప్రోగ్రామ్స్లోంచి ఈ సిలిండర్లు కానీ లేకపోతే ఇంకొకటి కానీ తీసుకొస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, రైతు బంధు అనండి, ఇంకొకటి అనండి, ఆ వేస్తున్నారు. వాళ్ళకి వేస్తున్నది మీకు డైరెక్ట్గా నిజంగా ఒక క్రాప్కి ఉపయోగించుకుంటున్నాడు రైతు, లేదా వేరే పర్సనల్ యూస్కి వాడుకుంటున్నాడు అనేది మీరు చూసుకునే వేయాల్సిందే. ఎందుకంటే వేస్తోంది ప్రజల సొమ్ము, మళ్ళీ ఆ ఫార్మర్ సొమ్ము కావచ్చు, మిగతా కోట్లాది ప్రజల సొమ్ముని వేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా అతను ఉపయోగించుకునేలాగా దాన్ని వేయట్లేదు. అసలు అది అవసరం లేనటువంటి కాన్సెప్ట్. దాని బదులు మీకు ఫెర్టిలైజర్స్ కల్తీ వస్తున్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. మన యొక్క ఫార్మింగ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే ప్రస్తావన లేదు. వరల్డ్ క్లాస్ ఫార్మర్స్ మీరు ఎట్లాంటి ప్రొడక్షన్ ఇస్తున్నారు, ఎంతెంత మంచి క్రాప్స్ని తీసుకురాగలుగుతున్నారు బయటికి అనేది వీళ్ళకి వరల్డ్ లెవెల్లో ట్రైనింగ్ అనేది ఇప్పించే పాప వీళ్ళు పోరు. కేవలం రైతుకి ఏడాదికి ఎంత వేస్తే నాకు ఓటేస్తాడు, ఆటోకి ఎంత వేస్తాడు, పిల్లల తల్లికి ఎంత వేస్తారు అనే కాన్సెప్ట్ తప్ప, చెప్తున్నాక ఎందుకు చెప్పినట్టు ఇది లంచం అనే కాన్సెప్ట్ కింద వస్తుంది తప్ప వాళ్ళ జీవితాలని బాగు చేసేటువంటి కాన్సెప్ట్ కాదు. ఇలా ప్రతి స్కీము అంటే చెప్పుకుంటే వీడియో పెద్దది. మీరు ఏ రాష్ట్రంలో ఉన్న ఏ స్కీమ్ అయినా తీసుకోండి, ఇదే రకమైనటువంటి మెంటాలిటీతో వీళ్ళు వెళ్తున్నారు తప్ప ప్రజలకి నిజంగా ఇది మంచి, ఇది చెడు చేద్దాము అనే అసలు అవగాహన లేదు. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మనకు ఓటేస్తారు, సో వాళ్ళకి ఇంత ఇచ్చేస్తే సరిపోతుంది అనే అంశంలోకి అంతవరకే వాళ్ళు లిమిట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకవైపు అట్లా ఇవ్వటం, ఇంకో వైపు నుంచి అదే డబ్బులు తీసేసుకోవడం. మనం లీడర్ సినిమాలో చూసాం. గొల్లపూడి మారుతిరావు మాటలు మనకు బాగా గుర్తుండే ఉంటాయి. ఒకడు వచ్చి బిర్యానీ తింటూ హ్యాపీగా కష్టపడి పని చేసుకొచ్చి బిర్యానీ సంపాదించుకొని తింటూ ఉంటాడు. వాడి దగ్గర నుంచి బిర్యానీ లాక్కుంటాం, ప్లేట్ లాక్కుంటాం. అంటే ఈ లాక్కోవడం అనే కాన్సెప్ట్ ఏంటంటే ఖరీదుని పెంచేసి వాడికి ఇచ్చేటువంటి పనిని కూడా తగ్గించేసి, మన యొక్క ఎంప్లాయ్మెంట్ని తగ్గించేసి, వాడి దగ్గర బిర్యానీ అంటే రేట్లు పెంచేసి వాడు ఏమీ తినలేనటువంటి ఒక సిచ్యువేషన్కి తీసుకొచ్చి అప్పుడు మనం ఉచితంగా వాడికి రైస్ ఇస్తాం. అప్పుడు వాడు ఒక సోమరిపోతులాగా, ఒక బానిసలాగా మనం ఇచ్చేటువంటి ఈ ఏవైతే ఉంటాయో, రైస్ ఇస్తున్నాం, ఎగ్జాంపుల్కి రైస్ కాబట్టి రైస్ ఇస్తున్నామో దానికోసం జీవితాంతం మనకే ఓటేస్తూ, మనకే సపోర్ట్ చేస్తూ, మనల్ని దేవుడిగా ఫీల్ అవుతూ బతికేటువంటి ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వాడిని పెట్టేస్తున్నాము. ఒక ఓటర్ని, ఒక భారత సిటిజన్ని మనం పెట్టేస్తున్నాము. ప్రతి పార్టీ కూడా అందరూ కలిసి చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ, దుర్మార్గమైనటువంటి ఒక ఫూలిష్ ఐడియాలజీ అన్నమాట ఇదంతా కూడా. సో ప్రతి ఫ్రీ స్కీము వెనక ప్రజలని
లంచం ఇచ్చి ఓటు వేయండి అనేటువంటి అంశం తప్ప, బానిసత్వం చేసుకోవడం తప్ప, సోమరిపోతులుగా వాళ్ళని మార్చడం తప్ప, కష్టపడి పని చేసుకునేటువంటి ఆలోచనని కానీ ఆ రకమైనటువంటి థాట్ని కానీ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇట్లా తయారు చేయడం. మీరు పెన్షన్స్ విషయానికి కింద చేద్దాం మర్చిపోయి పెన్షన్ విషయానికి వస్తే దివ్యాంగుల్లో ఎక్కువ శాతం అంటే పర్సంటేజ్ ఆఫ్ ఈ హ్యాండిక్యాప్డ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, బాగా ముసలి వయసులోకి వచ్చేసి అసలు నడవలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి ఉపాధి కల్పించలేని చేతకాని తనంలోంచి వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళని కావాలని వాళ్ళని సోమరిపోతుల్లాగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి నెడుతున్నారు. కంప్లీట్ హెల్ప్లెస్నెస్ దిశగానే ప్రజల్ని ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాయి తప్ప మా కాళ్ళ మీద మేము నిలబడతాము, మీ తోడ్పాటు ఇవ్వండి అనేటువంటి ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వైపు ప్రజల్ని తీసుకెళ్లే ఆలోచనే చేయట్లేదు ఏ రకమైనటువంటి ప్రభుత్వం కూడా. ఈ రకంగా ఫ్రీ స్కీమ్స్ అనేవి దేశ ఎకానమీని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పనిచేసి కష్టపడదాము, స్కిల్ డెవలప్ చేసుకుందాము అనే కాన్సెప్ట్తో ఏ ఓటర్ని కూడా, ఏ సిటిజన్ని కూడా తయారు చేయకుండా ఎవడు అందిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఏ టైంలో అందిస్తూ ఉంటాడు, మనం బేవర్స్గా ఇంట్లో కూర్చుని ఆ డబ్బులను అనుభవిద్దాం టీవీ చూస్తూ అనే ఒక బద్ధకిస్తుల్లాగా, సోమరిపోతుల్లాగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అనేది ఎప్పుడైనా సరే, నేను ఎన్నోసార్లు అంటూ ఉంటా, ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజలతో టాస్కులు చేయించాలి, ప్రజలతో బాధ్యతలు నేర్పించాలి, అకౌంటబుల్గా వీళ్ళు ఉంటూ అవతల వాళ్ళకి ఇది చేయండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ వారం మొత్తం కూడా ఈ పని చేయండి అని ఒక డిసిప్లైన్ని నేర్పించి ఆ డిసిప్లైన్డ్ మెంటాలిటీస్ని తయారు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ దానికి క్వైట్ ఆపోజిట్, ఏమాత్రం అటువైపు కాకుండా కంప్లీట్గా దిగువకి వెళ్ళిపోతూ వాళ్ళని ఒక సోమరిపోతులుగా తయారు చేసేవే ఈ ఫ్రీ